మనిషి బ్రతికి ఉన్నప్పుడు వారిలో ఉన్న చెడుని మాత్రమే చూస్తారు. అదే మనిషి చనిపోయాక వారి గురించి మంచే మాట్లాడతారు. అందుకే దగ్గరగా ఉండటం కన్నా దూరంగా ఉండటం మేలు. అవును, నిజమే. ఎదురు చూసే మనసుకే తెలుసు మనిషి విలువ. బరువెక్కిన గుండెకే తెలుసు కన్నీటి విలువ. ఒకసారి నచ్చనిది పదే పదే చూడటం వల్ల నచ్చుతుంది. చూడగానే నచ్చినది పదే పదే వేరే వాటితో పోల్చి చూడటం వల్ల నచ్చకుండా పోతుంది. ఇదే ఇప్పటి జీవన శైలి. లోకాల నేలే శంకర, నా మనసును కూడా నివసించుమురా. నేను హోమాలు యాగాలు చేయించలేను, అభిషేకాలు అర్చనాలు జరిపించలేను, గుడులు గోపురాలు కట్టించలేను. కానీ నా మనసుని గుడి చేసి నిన్ను మనసారా శివయ్య అని పిలుస్తాను. ఉండగలవా నా మనసులో శంకర? కాదు అనుకుంటే దూరం అవుతాం, వద్దు అనుకుంటే వేరు అయిపోతామా? ఒక్కటిగా ఉన్న మనసులు, ఒకేలా ఉన్న ఆలోచనలు, ఒకరుగా చేసుకున్న ప్రమాణాలు, ఒకటి అయిన క్షణాలు, ఒకరి కోసం ఒకరు బ్రతుకుతున్న ప్రాణాలు చిన్న మాటికే చిన్నబోతాయా? ఆ అలకకే మౌనమవుతాయా? నా వల్ల బాధపడుతుంటే సరిదిద్దుకోగలను. అసలు బాధే నేను అయితే దూరంగానే వెళ్ళిపోతాను. మనకి ఇష్టమైన వారి కోసం ఓడిపోవడం అనేది మనకు ఓటమి అనిపించుకోదు, అది మన గెలిపే అనిపిస్తుంది. ఎందుకంటే గెలిచేది మనకి ఇష్టమైన వారు కాబట్టి. ఒకరోజు ఎదురు చూసిన వారు ఇంకో వారం చూసిన వారు ఇంకో నెల చూసిన వారు ఇంకో సంవత్సరం, ఇలా అలవాటైన వారు ఎంతకాలమైనా ఎదురు చూస్తూనే ఉంటారు. కానీ ఎంత ఎదురు చూసినా అది ప్రాణం ఉన్నంత వరకు మాత్రమే అని గుర్తుంచుకోండి. మనిషిని అయినా మనసుని అయినా గాయపరచకుండానే ఉండాలి. ఒక్కసారి గాయం అయితే అది ఎంత మానినా ఆ మచ్చ జీవితాంతం పోదు. శరీరాన్ని గాయపరిచినా పర్లేదు, మనసుని మాత్రం గాయపరచకు. ఎందుకంటే మనసు అనే గాయానికి మందు లేదు. ప్రేమలో బాధ్యత ఉంటుంది, అది మరీ ఎక్కువగా చూపిస్తే చివరికి బాధే మిగిలిపోతుంది. మనకి ఏదైనా దూరం అవుతున్నప్పుడు తెలియదు తిరిగి సంపాదించుకోలేనిది కోల్పోతున్నాం అని. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కదానితో మరొకదానికి ఖచ్చితంగా రిలేషన్ ఉంటుంది. అది వస్తువైనా మనిషి అయినా కానీ ఏదో ఒక రూపంలో ఉంటుంది. ఉదాహరణకు ఓటమి ఉంది కాబట్టి గెలుపుకి విలువ ఉంది. ఏదైనా చిన్నతనంలోనే బాగుంటుంది కదా. బాధ అనిపిస్తే ఏడ్చేయడమే, నటించాల్సిన అవసరం లేదు. ఇప్పుడైతే వాళ్ళు వీళ్ళు చూస్తారు అని లోపలే ఏడవాలి, పైకి నటించాలి. నాకు తెలిసి ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఇంకొకరిపై ఏదో ఒక రూపంలో ఆధారపడిన వారే. పేరుకు మాత్రం స్వశక్తితో నా కాళ్ళ మీద నేనే నిలబడ్డా అంటారు.